మెగా డిఎస్సి నియామకాలపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని శాసనమండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖరం నగర శాసనసభ్యుడు వనమాడి కొండబాబు హెచ్చరించారు. ప్రతిభతో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను రాజకీయాల కోసం అవమానించడం సరికాదన్నారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలోకి కష్టపడి ప్రతిభ ఆధారంగా అడుగుపెట్టిన వారిని రాజకీయ కోణంలో అవమానిస్తే సహించేది లేదని శాసనమండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖరం నగర శాసనసభ్యుడు వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన 15 డిఎస్సీలలో 11 డిఎస్సీలను నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వారు అన్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఏమైనా అవకతవకలు జరిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చర్చకి రమ్మని కోరడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానిపైన ఎవరు కూడా చర్చకి వెళ్ళలేదు. ఇంతవరకు మేము వస్తామని కూడా చెప్పలేదు. ఎవరు కూడా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు. అలాంటి సమయంలో ఈరోజు ఒక పక్కనేమో ఉద్యోగాలు అవకాశాలు వచ్చి మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఈరోజు మీలో కూడా ఒక తప్పుడు భావం తీసుకొస్తున్నారు. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మిమ్మల్ని కించపరిచినట్టు. అదే సమయంలో ఎవరికైతే ఇంకా రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారన్న భావన వాళ్ళు కలిగిస్తున్నారు. చూడండి, అలాంటి సమయంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడే వేదిక మీద ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు అలాగే ఉద్యోగం పొందిన వారు కూడా మేము కూడా ఒకసారి ఈ ప్రభుత్వంతో చర్చలో పాల్గొవాలని చెప్పి ఈరోజు మన జిల్లాలో కొంతమంది అభిప్రాయంతో ఈ రోజున నాయకుల అభిప్రాయం, మీ అభిప్రాయంతో ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దానికి పట్టుబద్దల ఎమ్మెల్సీగా మొన్ననే మీరందరూ ఓట్లేసి నెగ్గించారు. అత్యధిక మెజార్టీతో, మామూలు మెజార్టీ కాదు, అత్యధిక మెజార్టీతో నెగ్గించారు. రాజశేఖర్ గారు సారథ్యం వహించారు. ఈ రోజున దీని మీద చర్చ జరగాలి అని ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజశేఖరు, అదే వేదిక మీద ఉన్నటువంటి మన రవి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడారు. వారికి ఈరోజు మీ అందరూ కూడా ముందుగా ఈ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా మనం అందరం రవి గారు మాట్లాడుతూ హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు వారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు. 1983 ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు బతకలేని బడుపంతుల నుంచి మరి ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చింది ఘనత ఆయనకే చెప్పుకోవాలి. మనందరం బతకనిచ్చిన బడుపంతులు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలంటే ఆ రోజు జీతం గురించి కూడా చెప్పారు పెద్దలు. 399 రూపాయలు 98. అంటే ఈరోజు మనకి రాజమండ్రి ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. అలా ఇక్కడికి రావడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ వచ్చి కూడా సరిపోదు మీ అందరికి. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు జీతం. మరి అలాంటిది రీగ్రూపింగ్ స్కేల్ విధానం ఆ రోజు మీరందరూ చాలా మంది నాకు తెలుసుండి పుట్టి ఉండరు. మీరు 83 నాటి ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ఆ జీతం నుంచి ఈ రోజు మీరు ఈ స్కేల్ తీసుకుంటున్నారంటే సామాన్యుడు నుంచి, ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగుడికి ఎంత జీతం వస్తుందో అంత జీతం వస్తుందంటే ఆయనకు ఆ రోజు ప్రవేశపెట్టిన విధానం, ఆయన పెట్టిన విధానం. అదే పరంపర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కౌన్సిలింగ్ విధానం పెట్టడం కానీ, గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, యాచించకూడదు, రికమెండేషన్ చేయకూడదు, మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ విధానం పెట్టారు.